బ్రేకింగ్ న్యూస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందని తప్పు చేశామని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం వల్లనే ఓటమి పాలయ్యామన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు జగన్ మద్దతు తెలిపారని, ఎన్నికల సమయంలో కూడా మోడీ పొత్తుకు సుముఖంగా ఉన్నారని, అయితే బీజేపీతో జగన్ ఎందుకు పొత్తు పెట్టుకోలేదో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానిగా మోడీ మరో 20 ఏళ్లు, ఏపీలో సీఎంగా జగన్ 20 ఏళ్లుండాలని ఆకాంక్షించారు. తెలిసిన విషయం 2024లో ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధానిగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం, మద్దతు ఇవ్వమనడం, మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం, రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ. చివరకు ఎలక్షన్స్ వచ్చేతలకి బీజేపీని వదిలేసుకున్నాం. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్ లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి, అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చివరి దాకా చూశారనేది కూడా ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, మోడీ గారికి తెలియాలి. మనం తప్పు చేశాం. భారతీయ జనతా పార్టీతో 2024లోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి. ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం, రాజ్యసభలో పార్లమెంటులో. 5 సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం, మనం నష్టపోయినాం. మరలా చెప్తున్నాను, రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి. వాళ్ళు కానీ అవకాశం ఇస్తే, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్ లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు.